హాయ్ హలో వెల్కమ్ టు మామా మీమ్స్. ఈ వీడియోలో చికెన్ గ్రేవీ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఈ కర్రీని చపాతీతో కానీ రైస్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయ్యాక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ధనియాలు, 2 చెక్క, 4 లవంగాలు, 2 టీ స్పూన్ల గసగసాలు వేసి గోల్డెన్ కలర్లో అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర ఎండుమిర్చీలు ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసి మన ఇంట్లో నార్మల్గా యూజ్ చేసే కారమైనా యూజ్ చేసుకోవచ్చు. అవి గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయ్యాక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. తర్వాత 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసి గ్రైండ్ చేసుకుంటున్నాను. నా దగ్గర ఎండుమిర్చి లేవు, సో నేను కారం యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర ఎండుమిర్చిలు ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి గోల్డెన్ కలర్లో అయ్యేదాకా ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి మూత పెట్టి సాఫ్ట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. ఆనియన్ సాఫ్ట్గా కుక్ అయ్యాయి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి దానిలో ఉన్న పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న 1/2 kg చికెన్ యాడ్ చేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో మళ్ళీ కుక్ చేసుకోవాలి. పది నుంచి 15 నిమిషాల లోపు మనకి గ్రేవీ ఇలా థిక్కెన్గా కనిపిస్తుంది. అప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత మరో 3 నిమిషాల పాటు మంటని సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ ఫ్రై రెడీ. ఎప్పుడు చేసే చికెన్ ఫ్రైలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో పోస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. చాలా బాగుంటుంది. దీన్ని రైస్తో కానీ, చపాతీతో కానీ, దోశతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ and press the bell icon for new notifications and updates. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.